మంచు మనోజ్ మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవలంటూ నిన్న ఆదివారం ఉదయం ఒక్కసారిగా వార్త వైరల్ కావడం సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికీ అసలు విషయం ఏంటనేది బయటికి రాకపోయినా ఏదో జరిగింది అనేది మాత్రం స్పష్టం అవుతోంది. మనోజ్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవడం, చికిత్స తీసుకోవడం చూస్తే భారీ వివాదమే నెలకొందని తెలుస్తోంది. అయితే మనోజ్పై దాడి చేసింది ఎవరు? నిజంగానే తండ్రి కొడుకుల మధ్య దాడులు జరిగాయా? అసలు ఏం జరుగుతోంది తెలుసుకుందాం పదండి. ఈ ఏడాది టాలీవుడ్లో పలు కాంట్రవర్సీలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, జానీ మాస్టర్, హేమా ఇష్యూలు ఇండస్ట్రీని తీవ్రంగా కుదిపేశాయి. మరికొద్ది రోజుల్లో 2024కు ఎండ్ కార్డ్ పడుతున్న వేళ చిత్ర పరిశ్రమలో మరో ఘటన కలకలం రేపుతోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏదో జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. ఆస్తులు, విద్యా సంస్థల పంపకాల విషయంలో మోహన్ బాబుకి, మంచు మనోజ్కి పాఠం లేదంటూ ఫిలిం నగర్లో చర్చ జరుగుతోంది. మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయంటూ మీడియా కోడే కూస్తోంది. గత 2 ఏళ్లుగా ఆ ఫ్యామిలీపై రకరకాల గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అన్నదమ్ములు ఇద్దరికి పాఠం లేదని, మోహన్ బాబు కూడా మనోజ్తో అంటి ముంటున్నట్లు ఉన్నారని ఫిలిం నగర్లో టాక్. మనోజ్, భూమా మౌనిక పెళ్లి సమయంలో విష్ణు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే విష్ణు తన అనుచరులు, బంధువులతో గొడవ పడుతున్నాడంటూ మనోజ్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. ఈ వీడియో తెలుగునాట దుమారమే రేపింది. మోహన్ బాబు తదితర పెద్దలు రంగంలోకి దిగడంతో మనోజ్ సదరు వీడియోని తొలగించారని అన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని, బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. ప్రస్తుతానికి అక్క మంచు లక్ష్మినే మనోజ్ పెద్ద దిక్కుగా భావిస్తున్నాడట. ఏం జరిగినా, ఏ కష్టం వచ్చినా ఆమెతోనే షేర్ చేసుకుంటున్నాడట. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మనోజ్ భార్య బిడ్డలతో గడిపేందుకే సమయాన్ని కేటాయిస్తున్నాడు. మంచు మనోజ్ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి మౌనిక 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇలాంటి దశలో ఆదివారం మోహన్ బాబు, మనోజ్ మధ్య గొడవ జరిగి ఇద్దరు కొట్టుకుని పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తనపై, తన భార్య మౌనికపై తన తండ్రి మోహన్ బాబు దాడి చేశాడని మనోజ్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే మనోజ్ తనపై దాడి చేసినట్లుగా, మోహన్ బాబు మరో ఫిర్యాదు చేసినట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ కాసేపటికే మంచు ఫ్యామిలీ స్పందించింది. మోహన్ బాబు, మనోజ్ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని, మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చింది. కొద్దిసేపటికే మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హైదరాబాద్ బంజారా హిల్స్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కారు దిగిన ఆయన హాస్పిటల్స్లో వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. భార్య, మరో వ్యక్తి భుజాలపై చేతులు వేసి కుంటుతూనే నడుచుకుంటూ వచ్చారు మనోజ్. ఆయన రాక విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరుకుని మనోజ్ దంపతులను ప్రశ్నించగా ఇద్దరు స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనోజ్ ఎలా గాయపడ్డాడు? తండ్రి కొడుకుల గొడవ నిజమేనా, లేక ప్రమాదవశాత్తు మనోజ్ గాయపడ్డా ఇంకా తెలియలేదు.